నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మసరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 26/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:27, తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:11, నక్షత్రం భరణి ఉదయం 8:23, యోగాలు శోభన ఉదయం 7:02, యోగాలు అతిగండ రాత్రి తెల్లవారుజాము 2:55, కరణము శకుని మధ్యాహ్నం 12:11, చతుష్పాత్ రాత్రి 10:21, రాహుకాలం ఉదయం 7 గంటల నుంచి 8:38, గుళికాలం మధ్యాహ్నం 1:32 నుంచి 3:10, యమగండం ఉదయం 10:16 నుంచి 11:54, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:21, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:13, దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:57 నుంచి 3:50 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:25 నుంచి 4:50, వర్జం సాయంత్రం 6:58 నుంచి 8:22. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం దాకా వస్తాయి. మొత్తం ఈ 9 పాదాలు కూడా మనకి మేషరాశిలోకి వస్తాయి. కనుక మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా కొంత ఆత్మవిశ్వాసం విషయంలో కొంత సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకి, వాహన సంబంధమైన విషయాల్లో కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ తీసుకునే నిర్ణయాల మీద పూర్తి స్థాయిలో మీకు దాని మీద నమ్మకం కానీ లేకపోతే విశ్వాసం కానీ కొంతవరకు తగ్గే అవకాశం లాంటిది. తర్వాత మీ యొక్క శక్తి మీద మీకు కొంత నమ్మకం అనేది సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలలో కొంత ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల యొక్క సహకారాన్ని కోరడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఏదన్నా ముఖ్యంగా మీరు ఏదైనా ప్రయాణాలకు సంబంధించి, అది దగ్గర ప్రయాణాలు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, ప్రయాణ సంబంధమైన విషయాలలో భాగస్వామి వ్యవహారాల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా ఆత్మీయుల్ని సంప్రదించి తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా పూర్తిగా దాని మీద ఒక స్థిరమైన నిర్ణయం వచ్చే విషయంలో కొంత వేవరీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఖర్చులకు సంబంధించి, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మాత్రం పూర్తిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయుల్ని సంప్రదించి కానీ, స్థిర నిర్ణయం ఏర్పడ్డాక కానీ దాన్ని తగిన విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే విదేశీ వ్యవహారాలు, విదేశీ పర్యటనకు సంబంధించిన విషయాలలో కూడా ఈ రోజున కీలకంగా దానికి సంబంధించిన విషయాలలో చర్చలు, నూతన అవకాశాలు మొదలైనవి లభ్యమయ్యే అవకాశాలు, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళే విషయంలో మీ యొక్క ఆత్మీయులు, అంటే మీకు ఇంతకుముందు ఇవ్వవలసిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే దాంతో సమానంగా మీరు లోన్ తీసుకుందామని చేసే ప్రయత్నాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే నూతన రుణముల కొరకు ప్రయత్నం చేసే వారికి ఆల్రెడీ మీకు ఎక్కడి నుంచైనా రావాల్సిన ధనం ఎక్కడన్నా ఆగితే దానికి సంబంధించిన విషయాల్లో అవకాశాలు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ ఆలోచనలలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన మాటల దగ్గర మాత్రం వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి సంబంధమైన విషయాలు ఒక పక్కన, అలాగే కుటుంబ సంబంధమైన విషయాలు అంటే సంతానపరమైన ఆలోచనలు, ఒత్తిడి మరొక వైపున వృత్తికి సంబంధించిన విషయాలు. వీటి నేపథ్యంలో ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలి అంటే గృహ వాతావరణం, వృత్తి, సంతానం, ఈ 3 విషయాల మీద ఒకే సమయంలో ఫోకస్ చేయలేక కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం, దేనికి సంబంధించిన నిర్ణయం ఎలా తీసుకుంటే మనకి కరెక్ట్గా మనం ముందుకు వెళ్ళగలం అనే ఆలోచనలు, కొంత నియంత్రణ తక్కువగా ఉండడం, తర్వాత ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గుతూ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా కూల్గా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తి, గృహం, సంతానం మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. సింహరాశి. మా సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతోంది. దానికి సంబంధించిన విదేశీ అవకాశాలు కానీ, విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలకి ముఖ్యంగా దానికి సంబంధించిన ఖర్చులు అంటే ఏదైనా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే తీర్థయాత్రలకు సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయడం, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం లాంటిది ఉంది. అలాగే దూర ప్రదేశాల్లో మీ వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు అధికంగా చేయడం వల్ల కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి విశ్రాంతి అనేది తగిన విధంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత ముందుకు వెడుతుందా లేదా అనే సందేహం ఒక పక్కన, తర్వాత మానసిక సంతృప్తి అనేది కొంతవరకు తగ్గడం, ఆరోగ్యపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే అనుకోని ఖర్చుల వల్ల ఏ ప్రణాళిక ఎటు పెడుతుందో అర్థం కాక కొంత కన్ఫ్యూజన్ లాంటివి ఏర్పడుతున్నప్పటికీ కూడా ఇలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా వ్యక్తుల సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చేతిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాని మీద పూర్తి స్థాయి నమ్మకంతో ఖర్చు పెట్టడానికి కూడా కొంత అనుమానాస్పదంగా చేద్దామా వద్దా ఈ పనిని అని చెప్పి కొంత అటు ఇటు అయ్యే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతుంది. అలాగే ముఖ్యులతో అంటే అది ఆత్మీయులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఏదన్నా జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాల్లో అభిప్రాయ భేదాలు రాకుండా స్థిమితంగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం మంచిదే. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలో ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలోనూ భాగస్వామి వ్యవహారాల్లోనూ పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు పూర్తిగా మనసు పెట్టి తీసుకునేటప్పుడు కొంత సందేహంగా ఉండడం, సామాన్య ఫలితాలు రావడం, అంటే పూర్తిగా సంఘంలో కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడినా కూడా వాళ్ళ మీద నమ్మకంతో పని చేయడానికి కూడా కొంత ఏదో తెలియని సందేహంతో ఆగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు కొత్త వ్యక్తుల్ని నమ్ముతూ ఏదైనా ఒక విషయాన్ని మొదలుపెట్టినప్పుడు కానీ, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మొదలైన వాటిల్లో తగినంత వరకు జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే అత్యంత ఆత్మీయులతో ఆ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెడితే అది అనుకూలత ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన పెట్టుబడులు అంటే ఏదన్నా మీరు ఇంతకుముందు తీసుకున్న రుణాలని చెల్లించే విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు, పోటీలు, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించి మీరు ఏదైనా ప్రదేశాల్లో ప్రయాణాలకు అంటే వృత్తికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో దూర ప్రదేశాలలో ప్రయాణ అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాగే అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. దూర విద్యకు సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాల్లో పూర్తి స్థాయిలో మీకు సంతృప్తి అనేది ఏర్పడడంలో కొంత అవరోధాలు ఏర్పడతాయి కనుక వీలైనంతవరకు దాన్ని అధిగమిస్తూ ప్రయాణంలో ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా శ్రీరామ జయరామ జయ జయ రామరామ శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ అదే పనిగా రావడం,
పాత ఆలోచనలు రిపీట్ అవుతూ ఉండడం, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అది పూర్తిగా నిర్ణయాన్ని అమలుపరచడానికి కూడా 1-4 సార్లు సందేహిస్తూ చేద్దాం వద్దనే అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నా కూడా కొంత నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి అనేది ఉన్నప్పటికీ కూడా దాని మించి డైవర్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆలోచనలని నియంత్రించుకోవాలి, ఉద్వేగాలని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మానసికంగా ప్రతికూల ఆలోచనలని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చేది ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, సాంఘిక సంబంధాల్లో, కొంత వ్యక్తుల యొక్క స్వార్థ చింతన వల్ల కూడా మీరు ఆశించిన విషయాలలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో తల్లి యొక్క ఆరోగ్య విషయం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వాహనాలు, గృహాలు నిర్మాణం కొరకు ఆలోచిస్తారు. పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి వ్యక్తుల్ని మీరు కలిసినప్పుడు, దానికి సంబంధించిన వ్యక్తుల్ని మీద కొత్త వ్యక్తుల్ని నమ్ముతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత వారి యొక్క ప్రవర్తన కానీ, వారి స్వార్థపూరిత చింతన వల్ల కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక కొత్త వారిని నమ్మే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడానికి, స్థిరాస్తుల మీద చేసే ప్రయత్నాల్లో ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి సంఘంలో స్నేహ సంబంధాలు కానీ, లేకపోతే వ్యక్తుల యొక్క సహకారం కానీ ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది. పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా రోగనిరోధక శక్తిని అయితే పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కొరకు శ్రమ అధికంగా చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు వీలైనంత వరకు అనుకూలంగా ఉండే విధంగా, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, సంతాన సంబంధమైన విషయాలు కానీ, కుటుంబ వ్యక్తులతో మీరు డీల్ చేసే వ్యవహారాలు కానీ చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మీ ఎమోషన్స్ మాత్రం చాలా అధికంగా ఉండడం వల్ల ఉద్వేగాలను నియంత్రించుకోవాలంటే వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా మాటల వల్ల కానీ, లేకపోతే మీ యొక్క ప్రతి దాంట్లోనూ ఇతరుల మీద మీ ఆధిపత్యంలో వాళ్ళు అనుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సమస్యలు రాకుండా అధిగమిస్తూ ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారంలో అవకాశం, ఆసక్తి రెండు ఉన్నప్పుడు తప్పకుండా ఏదైనా శివాలయాల సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, అలాగే శివుడికి సంబంధించిన నామాలు, అలాగే ఏదైనా సరే శివుడికి సంబంధించింది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దేవాలయ సందర్శన కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీ ఇష్టదేవతారాధన చేసుకుంటాం అనుకున్నా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశి ఫలితాలని గోచారీత్యా చెప్తున్నవి స్వల్పమైన ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటికి ఈ రకమైన పరిహారాలు చిన్నవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే చిన్న సమస్యల్ని చాలా వరకు అధిగమించడానికి అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, మరి ఈ రోజు ఎటువంటి విశిష్టత ఉందో ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. ఒక చల్లటి ప్రదేశం. ఎందుకంటే సమ్మర్ కూడా కదా, ఎక్కువ వేసవి కాలంలో చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ప్రదేశంగా మనం ఒక చక్కటి ప్రదేశం, అక్కడికి ఎలా వెళ్తామో, అక్కడ ఉండే ఆ ప్రదేశంలో చూడవలసినవి ఏమైనా ఉన్నాయన్న విషయాలు కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనందరం కనుక చూసినట్లయితే కర్ణాటకలో ఒక చక్కటి ప్రదేశం ఉంది. దాన్ని ఏమంటారంటే ఈ యొక్క స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు. అంటే చల్లటి ప్రదేశం. అది ఒక ట్రెక్కింగ్కి కూడా ఎంతో ఇష్టపడి అందరూ వెళ్ళే ప్రదేశంగా కూడా చెప్తారు. అదేంటంటే ఆ ప్రదేశం పేరు కుర్గ్. దాన్నే కొడగు అని కూడా అంటారు. ఈ కుర్గ్ అనేది చల్లటి ప్రదేశంగా ఎక్కువగా ఇష్టపడి ఎక్కువ వ్యక్తులు వెళ్ళే ప్రదేశంగా చెప్తారు. మేజర్గా ఇక్కడ ఏంటంటే ఈ ప్రదేశాన్ని చాలా కాఫీ ప్రియులకు ఇష్టమైన ప్రదేశంగా చెప్తారు. ఎందుకంటే ఎక్కువ కాఫీ తోటలు అనేవి చాలా ఉంటాయి. అది ఆ ప్రదేశం అంతా కూడా చాలా విశేషమైన విషయాలను అక్కడ మనం చెప్పుకుంటాం. అందులో చూసే ప్రదేశాల్లో అబ్బి వాటర్ ఫాల్స్ అని, అంటే అబ్బి జలపాతాలని ఒకటి చెప్తారు. తలకావేరి అంటే కావేరి యొక్క విశిష్టత, అక్కడ కావేరి నది యొక్క పుట్టిన ప్రదేశంగా ఆ ప్రదేశంగా చెప్పుకుంటారు. అలాగే మడకిరి అనే ఫోర్ట్ అనేది ఒకటి, దాని గురించి ఇలా కొన్ని విశేషణలు ఉన్న దాని గురించి కొన్ని విషయాల్ని మనం ఇక్కడ
తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా ఈ కుర్గ్ అనేది బెంగళూరు నుంచి పెడతారు, లేకపోతే ఇటు నుంచి చూసుకున్నట్లయితే మనం మంగళూరు నుంచి, మైసూరు నుంచి మొదలైన ప్రదేశాల నుంచి కూడా దీన్ని చేరుకుంటారు. అదేంటంటే చల్లని ప్రదేశం అవ్వడంతో పాటుగా కర్ణాటకలో ఎక్కువ అది ఒక సైట్ సీయింగ్ ప్రదేశంగా కూడా చెప్తారు ఈ ప్రదేశాన్ని. అయితే ఏంటంటే దీంట్లో మనం ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏదన్నా అంటే ముఖ్యంగా ఏమున్నాయంటే ఇక్కడంటే ఏనుగులకి శిక్షణ ఇచ్చే శిబిరం ఒకటి ఉంటుంది అక్కడ. అంటే ఏనుగులకి అక్కడ శిక్షణ ఎందుకు ఇస్తారు అనుకుంటే యాక్చువల్గా మైసూర్ ఆ ప్రదేశాల్లో మనం చూసినట్లయితే అటు పక్కన కేరళలో కానీ ఇటు పక్కన మైసూర్లో కానీ దసరా నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఈ మైసూర్లో అక్కడ అంతా కూడా ఏనుగుల మీద రాజసౌధానికి తీసుకెడుతూ ఉంటారు మొత్తం నగలు అవన్నీ కూడా. దానికి సంబంధించి ఏనుగులకి ట్రైనప్ చేయడం వల్ల ఏనుగులకి ఏ ఆహారం పెడతారు, ఏనుగులు ఎలా తీసుకెళ్ళాలి, ఏనుగులకి ఎలా కానీ ఏనుగుల శిక్షణ శిబిరంగా కూడా దీన్ని చెప్తారు. అలాగే కావేరీ నది రాఫ్టింగ్ అంటే కావేరీ నదిలో ఎలాగ మనం పడవ ప్రయాణాలు చేసే విధానానికి కానీ, అలాగే దాంతోపాటుగా అందులో కొందరు ఫిషింగ్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి. వీటన్నిటికంటే కూడా ఇంకా ప్రధానంగా ఏంటంటే అక్కడ బైలకుప్పే అని ఒక ప్రధానమైన ప్రదేశం ఉంది. బైలకుప్పే అనేది ఏంటంటే టిబెటన్స్ వీళ్ళు ఎక్కువ బౌద్ధులు ఎక్కువ ఉండే ప్రదేశంగా మనకి ధర్మశాల అని ఒకటి ఉంది మనకి షిమ్లా దగ్గర. ఆ ప్రదేశం తర్వాత హయ్యెస్ట్ టిబెటన్ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రదేశంగా నేను చెప్తారు బైలకుప్పే అని చెప్పి. 70,000 పైన ఎక్కువ టిబెటన్ వాళ్ళు బౌద్ధులు ఇక్కడ ఉండడం, వాళ్ళకి సంబంధించిన దేవాలయం ఒక దేవాలయంలో వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ యొక్క ఆహారం వాళ్ళ సంస్కృతి లాగా దాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ అక్కడ ఉండే బయలుకుప్ప అనేది నామ్ డ్రోలింగ్ ఆశ్రమం అని చెప్పి అక్కడ ఒకటి ఉంది వాళ్ళది. దాంట్లోనే వాళ్ళు ఎక్కువ వాళ్ళకి సంబంధించిన విద్యకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన దేవాలయం లాగా ఎక్కువ మంది బౌద్ధులు ఆఫ్టర్ ధర్మశాల ఇక్కడ ఎక్కువ మంది మనకి భారతదేశంలో కనబడతారు. ఈ ప్రదేశం ఎక్కువ వాళ్ళు ఉంటారు ఈ బయలుకుప్పే అనే ప్రదేశంలో. ఇది కూడా ఈ ప్రదేశంలో కూడా చూడడానికి చాలా ముఖ్యమైన చూడబుల్గా ఉండేవి సైట్ సీయింగ్ ప్రదేశాలు చాలా ఉంటాయి ఈ యొక్క బయలుకుప్పే ప్రదేశంలో. అలాగే ఇదే ప్రదేశంలో మనం ఇంకా చూసినట్లయితే అబ్బే జలపాతం అంటారు, అంటే వాటర్ ఫాల్స్. అదేంటంటే చల్లగా కూల్గా వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూసినా కూడా చాలా చక్కగా చూడడానికి చాలా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇదే ప్రదేశంలో రాజా సీట్ అని చెప్పి ఒకటి అంటారు, అంటే ఆ ప్రదేశంలో చక్కగా కూర్చొని ఎక్కువసేపు అప్పటి వాళ్ళు సన్ రైజ్ సన్సెట్ ప్లేసులు చూసినట్టుగాను అప్పటి వాళ్ళు ఆ ప్రదేశంలో ఆ రాజులు వాళ్ళు ఇష్టంగా చూసే ప్రదేశంగా దీన్ని వాళ్ళు చెప్పుకుంటారు. అలాగే ఇంకొక ప్రదేశం కూడా అంటే విరాజ్పేట అని చెప్పి ఒక డైలీ ట్రిప్ అనమాట. అదేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అది డే ట్రిప్ లాగా తీసుకెళ్ళి అన్ని ప్రదేశాలని అక్కడ మీకు కవర్ చేసే విధంగా చూపించడం ఒకటి. అలాగే దాంతోపాటు హోమ్ స్టేలు అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి. జనరల్గా మనం చూసినట్లయితే చాలా ఎక్కువ ఇది కర్ణాటకలో చాలా ఎక్కువ. అది మనం ఉడిపి లాంటి ప్రదేశం దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా మణిపాల్ ఆ ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ ప్రధానమైన ఈ తలకావేరి ప్రదేశాలు వీటి చోట హోమ్ స్టేస్ అంటే ఏంటంటే యాక్చువల్గా హోటల్లోనే కాకుండా ఇక్కడ మనకి నచ్చిన ఆహారాన్ని వండించుకునే విధంగా మనకి అనుకూలమైన వాతావరణంలాగా ఇల్లులా ఉండే వాతావరణంలాగా అక్కడ ముందే బుక్ చేసుకుని దాంట్లో ఉండే విధంగా ఒకటి ఉంటుంది. అలాగే వీటికంటే కూడా ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే ఇదే కుర్గులో మడికేరి ఫోర్ట్ అని చెప్పి ఒకటి చాలా ఫేమస్. ఇది చాలా 1700 సంవత్సరంలోనే ఎప్పుడో ఇది చేశారన్నట్టుగా చెప్తారు ఆ ప్రదేశంలో. తర్వాత అది మధ్యలో మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు దాన్ని చక్కగా డెవలప్ చేశారు. దీంట్లో ఏంటంటే ఇప్పటికీ మ్యూజియము, అలాగే చూడదగిన మంచి ప్రదేశాలు ఏంటంటే అందులో ఉద్యానవనం, అలాగే ఇంకా అందమైన ప్లేస్లు అనమాట. అంటే ఆ చల్లటి వాతావరణంలో చూడదగినవన్నీ కూడా అదేంటంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళతో కలిసి అక్కడ ఒక వాకింగ్లా చేస్తూ ఆ మ్యూజియం కానీ అలాగే అందమైన ఉద్యానవనాలు కానీ అప్పటి ఇవన్నీ కూడా అందులో చాలా చక్కగా మడికేరి ఫోర్ట్లో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పుష్పగిరి అభయారణ్యం, ఇది మొత్తం 21 అభయారణ్యాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్పిన అభయారణ్యం అనమాట. అంటే ఇక్కడ నుంచి పక్షులన్నింటినీ చూడొచ్చు, రకరకాల పక్షులు. పుష్పగిరి అభయారణ్యంగా దీన్ని చెప్తారు. అలాగే దీంతో పాటుగా తలకావేరి చాలా ఫేమస్. తలకావేరి అనేది కావేరీ నది పుట్టిన ప్రదేశంగా దీన్ని చెప్తారు. ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉంటుంది. ఆ కావేరీ నది యొక్క జన్మస్థలం అటు పక్కన తమిళనాడులోకి ఇటు పక్కన మన కర్ణాటకలో కూడా ప్రవహిస్తుంది కనుక తలకావేరి అనేది ఒకటి. తర్వాత దాంతోపాటుగా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ ఆహారం కూడా విభిన్నంగా ఉంటుంది. అది దానికి ఎవరికి నచ్చిన వాళ్ళు దాని పరంగా తీసుకుంటారు. మెయిన్ ఏంటంటే ఎటు చూసినా కాఫీ తోటలో, ఎక్కడికి వెళ్ళినా కాఫీ స్మెల్స్ లాగా కాఫీ చాలా చక్కగా కావాలి అనుకున్న వాళ్ళకి. అందుకే దీని యొక్క గ్రీనరీ కానీ పైన మనం ఎప్పుడు చూసినా కూడా బ్లూ కలర్ స్కైస్, ఆ ఫోర్ట్స్ అన్నీ చాలా చాలా అందంగా ఉంటుంది. అందుకని ఇది ప్రత్యేకంగా స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా అనడం జరుగుతుంది. ఇది కాఫీలకి అతి ప్రధానమైన ప్రదేశంగా కూడా చెప్తారు. కాఫీ తోటలు చాలా బాగుంటాయి. కాబట్టి కుర్గ్ అనేది చాలా చాలా అందమైన ప్రదేశం. ఈ రోజు మనకు ఉండే చిన్న సమయంలో దీని గురించి చెప్పుకున్నాం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.